ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణ మారిద్దని అనుకోను కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే, 2 సంవత్సరాలు వెళ్ళిపోతారు, అదే ఆయన ధైర్యం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. మళ్ళా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా. మనం చూసాం కదా, చిలకూరుపేటలో రజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు చొక్కా పట్టుకుని. ఏమైంది? 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుకి అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేసావు? కోర్టులో పెట్టావు, కోర్టు వదిలేసింది, అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నా మీకు తోలు మందం అయితే మేము చేయగలిగింది లేదు. చంద్రబాబు మందం అంటే ఆయన రాజకీయ ప్రయోజనం ఉంది, మీకెందుకండి? ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో, సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా